బైబిల్లో దావీదు ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన గొర్రెల కాపరి, యోధుడు, కవి మరియు ఇశ్రాయేలు రాజుగా ప్రసిద్ధి చెందాడు. అతను బెత్లెహేముకు చెందిన యెష్షయి చిన్న కుమారుడు. బాలుడిగా ఉన్నప్పుడే దావీదు గొర్రెలను మేపుతూ దేవుణ్ణి గాఢంగా విశ్వసించడం నేర్చుకున్నాడు. దావీదు చిన్నవాడిగా శారీరకంగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా రాజుగా ఎంచుకున్నాడు. దేవునిపై గొప్ప విశ్వాసాన్ని చూపిస్తూ ఒక వడిసెల మరియు రాయితో దిగ్గజం గుల్యాతును ఓడించినప్పుడు దావీదు మొదట ప్రసిద్ధి చెందాడు. తరువాత దావీదు రాజు సౌలుకు సేవ చేశాడు. అతన్ని శాంతింపజేయడానికి వీణ వాయిస్తూ మరియు యుద్ధాలలో ధైర్యంగా పోరాడాడు. అయితే సౌలు అసూయపడి దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దావీదు చాలా సంవత్సరాలు దాక్కున్నాడు, కాని సౌలుకు హాని కలిగించడానికి నిరాకరించాడు. దేవుని అధికారాన్ని గౌరవించాడు. సౌలు మరణం తరువాత దావీదు రాజు అయ్యాడు. అతను ఇశ్రాయేలును ఏకం చేశాడు, యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు మరియు దానిని రాజధానిగా చేశాడు. దావీదు బలమైన నాయకుడుగాని పరిపూర్ణుడు కాదు. బత్షెబాతో అతను చేసిన పాపం మరియు ఆమె భర్త ఊరియా మరణం తీవ్రమైన పరిణామాలను తెచ్చిపెట్టాయి. దావీదు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడ్డాడు మరియు దేవుడు అతన్ని క్షమించాడు. దావీదు దేవుణ్ణి గాఢంగా ప్రేమించాడు మరియు స్తుతి, దుఃఖం మరియు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ అనేక కీర్తనలు రాశాడు. మెస్సీయ దావీదు వంశం నుండి వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు జీవితం విశ్వాసం, ధైర్యం, పశ్చాత్తాపం మరియు దేవుని పట్ల హృదయపూర్వక భక్తిని బోధిస్తుంది.